మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంత ఓపెన్గా చెప్పారు కదా కిరణ్. మీకు మహిళలంటే అంత అపారమైన గౌరవం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పారు కదా, వెంటనే చర్యలు తీసుకోవాల్సింది. సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతున్నది ఎవరు? ఈ టీడీపీ సైకోళ్ళు, జనసేన తోడేళ్లు, వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు? సార్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి, ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అదే జరుగుతోంది కదా. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు? దీని ద్వారా మీ మోడస్ ఆపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది. మేము చెప్పట్లేదు, మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది. అసభ్యకర పోస్టులు, వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే, మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ళ మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు. స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్. మీరు చేసే పని అది. దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు. వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్లోనే ఉంది. ఎస్, మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పొచ్చేమో. ఆ ఎపిసోడ్తో ఎగ్జాక్ట్గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మీ పార్టీ జీన్లోనే ఉంది. అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే కదా. మరి అది కరెక్టా? అలా మాట్లాడొచ్చా? రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. మరి దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక, ఆ వ్యక్తికున్న జన బలాన్ని ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ని తీసుకొచ్చారు. అది కరెక్టా? ఇక ఇప్పటి ఉప ముఖ్యమంత్రి మా పీపీపీ గారైతే, మా పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు, ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నా కొడకల్లారా అంటూ మాట్లాడారు ఆయన. మరి అది కరెక్టా? మరి వాళ్లపై ఎందుకు ఎలాంటి కేసులు లేవు? కూటమి నాయకులు అదే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, వీళ్ళంతా కింద స్థాయి నాయకులు కూడా అదే పాటిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే మీ సోషల్ మీడియా సైకోలు కూడా ఓ వాళ్ళంటే లేని ఏమైనా మేమంటే తప్పేంటని వాళ్ళు చేసుకొని వస్తున్నారు. ఆజ్యం మీరే పోస్తున్నారు, బీజం మీరే వేస్తున్నారు దీని అంతటికి. ఇది మీరు మర్చిపోకూడదు. మీకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్టులు, అరాచకాలపై మేమిచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ డిమాండింగ్ దట్. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చాం? వాటి సంగతి అసలు ఏమైంది? కనీసం అసలు ఒకటన్నా చదివారా, లేదా డస్ట్బిన్లో పడేశారా మీరు ఆ కంప్లైంట్స్ అన్ని? దాని గురించి మీరేం మాట్లాడరు. ఐటీడీపీ అనేటువంటి ఒక విష వృక్షాన్ని పెంచి పోషిస్తూ దాన్ని నడుపుతున్న లోకేష్ గారిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? మహిళలు, చిన్నారులు, వైఎస్ఆర్సీపీలోని నాయకుల ఇళ్లలోని ఆడవాళ్ళని ఎవరిని వదిలిపెట్టకుండా ఐటీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారే, వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీకు మహిళలంటే అంత గౌరవం, మహిళల రక్షణ పట్ల అంత బాధ్యత ఉందని మీరు అన్నారు కాబట్టి నేను ఈ రోజున మేము ఇవన్నీ అడగాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని వ్యాఖ్యానించిన చంద్రబాబు గారిపై కేసులు ఉండవా?
మహిళల జోలికి వస్తే అదే లాస్ట్ డే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పీపీపీ గారులపై కేసులు ఉండవా? టీడీపీ సైకోలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన వస్తే అదే ఆఖరి రోజు అని చెప్పిన నాయకులపై కేసులు ఉండవా? మా పాలనలో ఏదైనా తప్పుంటే మా కాలర్ పట్టుకుని అడగండి అన్న నాయకులేమో ఈ రోజున కాలర్ లేని చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు. మహిళలపై అరాచకాలు చేసిన వాళ్ళేమో ఆ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. వా, అసలు ఇది ఈ రోజునున్న పరిస్థితి.